సీఎం రేవంత్ రెడ్డి వరుస తప్పులపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఆయన తొందరపాటు నిర్ణయాలతో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. సీఎం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగడం అలవాటుగా మారిందని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో పాలనలో మంచి కంటే ప్రజల నుండే చీత్కారాలు ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుందని హస్తం పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సమయంలో ప్రజలకు 6 గ్యారంటీలు, 420 హామీలనిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించడం లేదన్న విమర్శ రేవంత్ సర్కార్పై ఉంది. ఫ్రీ బస్సు మినహా ఇతర హామీలు అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కార్యకర్తలు ఆశించిన స్థాయిలో రేవంత్ రెడ్డి పాలన సాగటం లేదన్న అసంతృప్తి క్యాడర్లో నెలకొంది. గత 16 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి వరుస తప్పుడు నిర్ణయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో మూసీ ప్రక్షాళన, హైడ్రా, లగచర్ల వంటి ఘటనలతో రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున విమర్శల పాలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మానసపుత్రిక అయిన బీసీ కులగణనపై రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. పెద్ద ఎత్తున బీసీ వర్గాల నేతలు ఆందోళన చేపట్టడంతో అధిష్టానం తీవ్రంగా మందలించింది. తాజాగా హెచ్సీయూ భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఇష్యూగా మారింది. ప్రతిపక్షాలతో పాటు హెచ్సీయూ విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. హెచ్సీయూ భూముల వివాదం కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారింది. దీంతో రేవంత్ రెడ్డిని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఒకవైపు హెచ్సీయూ భూములలో చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వగా కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన రేవంత్ రెడ్డి ఒక రోజంతా ఇంటికే పరిమితమయ్యారు. ఢిల్లీ పెద్దల ఆగ్రహంతో దిద్దుబాటు చర్యలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్న టాక్ ఉంది. హెచ్సీయూ భూముల వివాదం సెట్ చేయడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటుందన్న విమర్శలు సొంత పార్టీ కేడర్ నుంచే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ శ్రేణులకు న్యాయం జరుగుతుందని, ప్రజాపాలనలో ప్రజలకు మరింత చేరువయ్యేలా పాలన ఉంటుందని హస్తం క్యాడర్ భావించారు. కానీ రేవంత్ రెడ్డి తొందరపాటు చర్యలతో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని, ఈ ప్రభావం రానున్న లోకల్ బాడీ ఎన్నికలపై మరింత పడే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం నోటీసులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. భవిష్యత్తులోనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పార్టీ ఇమేజ్ పెంచేలా ఉంటాయో, లేక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోయేలా ఉంటాయో అన్న టెన్షన్లో ఉన్నాయి అధికార పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.